తీగలాగితే డొంక కదిలినట్టు మాయలడి ఉషారాణి భాగోతం కాదు, బాధితులు ఒక్కొక్కరుగా మీడియా ముఖానికి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఇప్పటికే ఉషారాణి బాధితుడు రవి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. రవి ఇంటర్వ్యూ కూడా మొదటగా మన ఆర్టీవీనే ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది. తదనంతరం ఉషారాన్ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే తాజాగా మాయలడి ఉషారాన్ని చేసినటువంటి భాగవతంలో ఇవాళ మీడియా ముఖంకి వచ్చి కన్నీటి పర్వతవుతున్నాడు మరొక బాధితుడు. సరే, ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏ రకంగా మీకు ఉషారానికి ఎలాంటి సంబంధం ఉండేది, ఏ రకంగా మీరు మోసపోయారు ఆమె దగ్గర? నాకు ఉషారానికి లీగల్గా సంబంధం ఉండేది. కొద్దికాలం ఆమె పుత్తూరులో నాకు కోర్టులో పరిచయం అయింది. మా ఊర్లో ఆమెకు బంధువులు ఉన్నారు. ఆ బంధువుల ద్వారా పరిచయం అయ్యి మేము అట్లా ఫోన్ నెంబర్లు తీసుకుని అట్లా శారీరకంగా కలిసాము. కొద్ది రోజులు పుత్తూరులోనే ఉంటే అక్కడే కలుస్తా పడతా ఉన్నాము. మళ్ళీ ఆమెంతా కాదు, తిరుపతిలో ఏడన్నా ఇల్లు చూసి పెట్టు, నేను ఆడికి వచ్చేస్తాననింది. తిరుపతిలో ఇల్లు చూసి సుందరయ్య నగర్లో ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు బాడుకి ఇచ్చి కరెంట్ ఛార్జీలు అన్నీ నేను కట్టి అన్నీ తీసి అప్పటికప్పుడే ఒక ఏసీ, డబుల్ కాట్ మంచం, బీరువా, ఆమెకు కట్టిన కావాల్సిన బట్టలు అన్ని రకాలుగా ఆ పొద్దు ఒకరోజు 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. అన్నీ పెట్టుకొని చూస్తూ ఉండగానే ఆమె అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు నా పనుల మీద వెళ్ళిపోయినప్పుడు బయట పోయి వచ్చేదంట. పక్కిళ్ళల్లో వాళ్ళు చెప్పేది, యాడికి పోయినా వాడికి పోయినంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా అది ఇది అని చెప్పేది. సరేనా, నేను నమ్మి ఉండేవాడిని. మళ్ళీ ఒకరోజు తెల్లవారితో ఎవరో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నిందంట. మళ్ళీ ఒకరోజు రోడ్లో నిలబడుకొని మా ఇంటికాడ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఎవరో ఉండి ఫోన్ చేసి ఆడికి పోయి డబ్బులు ఏదో ఇచ్చేసి వస్తూ ఉన్నింది అనేసి అన్నారు. ఏమనేసానంటే అడిగితే ఏం లేదు అన్నారు. సరే అని సరేలే, ఆమె ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంటికి రానికుండా చేసిందని నేను ఉన్నాను. సరే, అట్లా ఉంటే ఎవరని తెలిస్తే సుబ్రహ్మణ్యం అని మేస్త్రి అనేవాడు. వాడు వచ్చి గాజనమణ్యం కాడ ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది, ఆయిల్ ఫ్యాక్టరీ కానీ బోర్డు తూంబోయే రోమ్లో ఎక్కడన్నా ఉన్నాడు అంటాడు. వాడు వచ్చి వస్తూ ఉన్నాడు అనేసి అన్నారు. మందలించే కాడికి కొద్ది రోజుల తర్వాత గొమ్మనేపి ఇంట్లో ఉండేది. మళ్ళీ అట్లా ఇంటి చేసి అప్పుడప్పుడు నాకు అవి కావాలి ఇవి కావాలని డిమాండ్ చేసేది. సరేలే, మనతో ఉండదు కదా, మనం ఏమన్నా నేనే చూసేవాడిని. ఆమెకి బంగారు కావాలన్నా కూడా తీర్చినాను. ఒకటే ఆడది ఉండదు, మనం నమ్ముకొని వచ్చేసింది అనేసి ఒకసారి నక్లీస్ కావాలని తీర్చిన, కమ్మలు కావాలని తీర్చిన. ఆ ఆశలు చిన్నవిగా కాదు, చిన్న ఆశలు కాదు, చిన్న ఇది కాదు, ఇంతలా కమ్మలు అవి కావాలనేది. సరేలే, ఏదో ఒకటి అనేసి మించుకు ఒక 15 సవరాలు బంగారు తీయించినాను. అవి పెట్టుకొని ఉండింది. అవి మళ్ళీ ఏం చేసిందంటే, మళ్ళీ వాళ్ళ అన్న బెంగళూరులో పనిచేసేవాడు, వాళ్ళ పెదనాయన కొడుకు. అతని పేరు శేఖరు. అతనితో కూడా వచ్చి ఒక 2 సార్లు వచ్చినాడు. 3వసారి వచ్చినప్పుడు వాళ్ళ ఊరిలో ఫ్రెండ్ అని ఒకటి దొడుకొచ్చినాడు. వాడు ఏదో చెప్పినాడు. వాడు లేనప్పుడు, నేను లేనప్పుడు వాడు ఒక 2 సార్లు ఏమో వచ్చిపోయినాడు. వచ్చిపోయే కాడికి వాళ్ళు వీళ్ళు నెంబర్లు ఏదో తీసుకొని చూస్తే, ఒకసారి నేను ఫోన్లో చూసి కాల్ లిస్ట్ చూస్తే మొత్తం ఫోన్ నెంబర్లు అరగంట, గంట, 1.5 గంట ఇట్లా మాట్లాడున్నది. ఏంది ఇట్లా మాట్లాడినది ఏమని చూస్తే అడిగితే, ఏం లేదు మా అన్న ఫ్రెండ్ అదిట్ట ఇదిట్ట అని. కథలంతా మాట్లాడబాక, నువ్వు చేసే తప్పు ఇది అని మందలించి ఇదనే కాడికి ఒకసారి నేను విజయవాడకి వెళ్ళున్నా కూడా ఒకరోజు తెల్లవారుజామున లేసి వెళ్ళి పూడ్చింది. చేయగలదు, పక్కింటి వాళ్ళు ఫోన్ ఎత్తలేదని పక్కింటి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, నిద్రపోతున్నావు ఒకసారి లేపి ఏంటంటే లేదనైనా మంచిగా రెడీ అయిపోయేసి ఇప్పుడే పోయింది ఇదోని పోయింది అనేసి అంటే మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ మధ్యాహ్నం పైన ఫోన్ ఎత్తింది. ఆడికి పోయినామని అడిగితే ఎక్కడ పోలేదు, ఇంట్లోనే ఉన్నాననింది. సరే అనేసి అని మళ్ళీ గమ్మున అయిపోయినాను. మళ్ళీ మరుసటి రోజు చూస్తే చీరలు అవన్నీ మార్చి ఉంటుంది. నేను వచ్చి విజయవాడ నుంచి వచ్చే లోపల ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, ఈ చీర ఇప్పేసేడు ఎందుకు వేస్తున్నావు అనేసి బీరవాలో వేసేస్తునింది మడిచి పెట్టుకుని. అప్పుడు ఏడు చేసే కాడికి నేను ఇదైపోయి వాళ్ళ అమ్మని పిలిచి ఏదో మాట్లాడింది. సరే నేను గమ్మున అయిపోయినాను. మళ్ళీ కొద్ది కాలానికి ఆ పిల్లోడికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత వాడు ఆడెక్కడ రాలేదు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బాగానే ఉండింది. ఉన్నాక ఇతను చంద్రశేఖర్ అనే అతనితో పరిచయం ఏర్పడి ఉన్నది. అతను ఏర్పడినప్పుడు అతనితో ఏదో తిరిగింది పట్టింది నాకు తెలియదు. గర్భం అయిపోయింది. గర్భం ఎందుకు అయింది ఏమనేసి అంటే, అది కాదు ఇటు కాదు, నాకు అయ్యే సూచనలే లేవు, గర్భం ఇది లేదు, నువ్వేది చెప్పు అంటే మళ్ళీ నిజం చెప్పింది. పలానాడితో నాకు సంబంధం ఉంది, వాడు వచ్చి పలానా నగిరి దగ్గర అనంతపూర్ వాళ్ళది అనేసి అనే కాడికి వాడు ఊరు అనేసి కానీ నేను పెళ్లి చేసుకునేస్తాను వాడిని, నీకు ఇది లేకపోతే అనేసి అంటే సరే చేసుకోమని నేను చెప్పి 50,000 డబ్బు ఇచ్చాను. ఇస్తే దాంతో చేసుకునింది.
చేసుకునేసి అతను కూడా కొద్ది రోజులు పెట్టుకునింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు అతని దగ్గర ఏం లేదని తరిమేను. మీకు ఇవన్నీ తెలిసి కూడా మీరు ప్రయాణం మీ సహవాసం చేస్తున్నారా, కంటిన్యూ అయ్యారు మళ్ళీ కొద్ది రోజులు నిలిచిపోయినాను నేను. మళ్ళీ ఇప్పుడు ఒంటరి మహిళ అని చెప్పి చేరదీశారు, కాపురం పెట్టారు, బాగుంది. ఈ లెక్కన మీరు ఎన్నో నెంబర్ బాధ్యతలు అనుకోవాలి? ఈ లెక్కన ఎత్తుకుంటే విశ్వనాథన్ అనేవాడు మొగుడు, సుబ్రహ్మణ్యం అనేవాడు ఇలీగల్ కాంటాక్ట్. అతని పేరు పుత్తూరు కాలేజీలో కూడా ఇది ఓపెన్ యూనివర్సిటీలో సుబ్రహ్మణ్యం భర్త అని రాసి ఉండదు. నేను అప్పుడు వచ్చేవాడిని అయితే మూడో లెక్క మొగుడుతో కూడా కలిపి. మళ్ళీ నేను వచ్చినాక వాడు సుధా అనేవాడు పోలీస్ కానిస్టేబుల్ వాడు. మళ్ళీ నేను నాతోనే ఉండగానే చంద్రశేఖర్ అన్నతనితో వాడు 5, రవి అనేవాడు 6, మళ్ళీ డి సుబ్రహ్మణ్యం వాడు 7. ఇట్లా పోతే చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్ని ఉన్నాయి ఏమైనా సరే అన్నీ కనిపెట్టాలంటే పనులన్నీ వదులుకోలేం కదా. అంత పెద్ద లిస్ట్ ఉందంటారు? పెద్ద లిస్ట్ ఉంది. ఆమెమి చిన్నటాం కాదు, ఆమెమి అంత సంస్కారవంతురాలు కాదు. ఆమె మీద వచ్చినటువంటి వార్తలు కొన్ని ఏదైతే రవి మీడియా ముందుకు వస్తే ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆమె సోషల్ మీడియాలో నాకు మా తాతల ఆస్తి ఉంది, నేను ఎంత పవిత్రాలు అంటూ కూడా ఆమె చెప్పారు. తాత ఆస్తి అంటూ ఏమీ లేదు. వాళ్ళ తాత ఆస్తి వచ్చి 6 ఎకరా ఉన్నింది. అది కూడా పుత్తూరు దగ్గర చెరువు కడుతున్నారు కదా, ఒక రిజర్వాయర్ కడుతున్నాం. ఆడపోతే 3.5 లక్షలు వచ్చింది. 3.5 లక్షలు కూడా అది కూడా వాళ్ళ పెదనాయన కొడుకుని వాళ్ళ అన్నని ఏమార్చిన డబ్బు అది. అతని దగ్గర అగ్రిమెంట్ ఒకటి రాయిపించుకొని అతని దగ్గర సంతకం పెట్టించుకొని ఆ అగ్రిమెంట్ రాయిపించింది కూడా నేనే. రాయిపించి ఒక మనవరాలయ్యా ఆమెకి ఏదో బతుకు తెరువు మొగుడు లేదు ఈ విధంగా చెయ్యి అంటే అతను చేసినాడు. ఆ డబ్బు కూడా వాళ్ళకి ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇలేదు. ఆ 3.5 లక్షతో ఇవన్నీ ఎట్లా వస్తాయి చెప్పండి. సరే, ఇప్పుడు మీరు ఇంత ఆమె వ్యవహారం అంతా కూడా ఉంది. అయితే ఆమెకి సపోర్ట్గా ఎవరున్నారు? ఆమె ఒకటే ఇదంతా చేయగలుగుతుందా, లేకపోతే ఏ రకంగా చేస్తుంది? ఏది అంటే బెదిరించడం? ఇప్పుడు మీరు వీళ్ళంతా కూడా అంటే ఆమెకి కమ్యూనిస్టులో చేరున్నాను నేను, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు అనేది, ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఉండేది. ఇంట్లో వాళ్ళు తెచ్చిపెట్టుకోండి, వాళ్ళు ఊరు అని అడిగితే వాళ్ళు ఎవరైతే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకొని పో, వచ్చినావా మాట్లాడినావా పో అనేసి ఎవరో ఒక రైల్వే ఎంప్లాయ్ ఒక వయసు ఆయన ఉన్నాడు ఇంట్లో. ఆయన ఒకరోజు ఉంటే నేను సీరియస్గా ఉండే ఆడేది ఎత్తుకుపోయింది ఇచ్చేసిన వచ్చేసాను నేను. మరుసటి రోజు ఫోన్ చేసి మా ఇంటికి కూడా వస్తే ఎవరురా నీకు, ఏం సీరియస్గా ఉంటావు, తన్నానంటే పొల్లిస్తాననింది. మిమ్మల్ని కొంచెం నిలుపు, నువ్వు పొల్లిస్తాను ఊరికే లేదో అనేసి అన్న. ఏం చేస్తావు రాజీ, అమ్మ నీతో నేను మాట్లాడలేను, నీకు అంత శక్తి ఉండే అంత ఏవండి కాడి నుంచి ఏ రాని కాడికి వచ్చింది. అది అట్లా జరిగింది. ఆమె అయితే వాస్తులు అంటూ ఆ తాత ఆస్తులు కానీ ఏమి లేదు. వాళ్ళ నాయన కూడా దొంగ. వాళ్ళ నాయన్ని పుత్తూరు పోలీస్ స్టేషన్ కూడా 2 సార్లు నేనే తొడకొచ్చిన. తిరుపతి కోర్టులో కూడా బెయిల్ ఇచ్చి నేనే తొడకొచ్చిన. ఇప్పుడు చనిపోయిన రవి మీరు ఎప్పుడన్నా కలిసారా? అంటే మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు చనిపోయినటువంటి రైల్వే ఉద్యోగి రవి కలిసారు. నాకు ఎటువంటి పరిచయం లేదు. ఆయన ఊరా కూడా నాకు తెలియదు. నన్నైతే ఇంటికి పోయినప్పుడు చూసున్నాడంట. నా నెంబర్ ఎట్లా తీసుకున్నాడో ఎట్లా జమాల్చుకున్నాడో ఏమోనో నాకు తెలియదు. నాకు ఫోన్ చేసినప్పుడు ఎవరు మీరు అని అడిగాను. అడిగితే నేను పలానా రవి ఉషా బాధితుడిని ఈ విధంగా అన్నాడు. నా నెంబర్ ఎట్లా తెలుసు అంటే ఆమె ఫోన్లో ఉండింది ఎత్తుకున్నాను నేను అన్నాడు. నాతో ఏం పని నీకు అన్నా. లేదు శేఖర్ గారు ఒకసారి రండి మాట్లాడాలా, నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను వచ్చినానంటే చెప్తాను, ఫోన్లో చెప్పలేను అన్నాడు. అతను ఏమన్నాడంటే భయపడతా మాట్లాడినాడు. ఏం భయపడుతున్నావు అంటే మీరేమన్నా పోయి ఆమెకు చెప్పేస్తారేమో. ఆమెకి నాకేం సంబంధం లేదు, 3 ఏళ్ళు అయిపోయింది. అప్పటికి ఆయన రవితో మాట్లాడినప్పుడు సంవత్సరం అయిపోయింది ఆమెకి నాకు దిగిపోయి. సరే చెప్పాడు, పిలిచినాను మంచినీళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగా చెరువు ఉంది కదా, ఆడికి పిలిచినాడు. ఆడికి పోయినాను. పోతే మాట్లాడితే ఏమన్నాడంటే, శేఖర్ గారు నాకు పెళ్ళి అవ్వాల్సింది, పెళ్ళి కాలేదు, మా అమ్మని మా తమ్ముడిని కొట్టింది, మా అమ్మనైతే బోలబెట్టి తన్నింది, మా అమ్మకు ఆపరేషన్ చేస్తుంటే పొత్తు కడుపు మీదనే తన్నేసింది, ఈ విధంగా అంతా జరిగింది. మా రాజమండ్రి పోలీస్ స్టేషన్లో కూడా నాకే న్యాయం జరగలేదు. అది ఊరు రికమెండేషన్ పట్టుకొని వచ్చిందో రాధాకృష్ణ లక్ష్మి అనే వాళ్ళు వచ్చినారు. వాళ్ళ ద్వారా వచ్చి నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను ఆడి నుంచి లాక్కొచ్చింది. నా పరిస్థితి ఎట్లా ఉండదు, నన్నేం చేయమంటావు, నేనేం చేయలేదు, నేనే తగులుకునేసి నేనే చచ్చిపోతున్నాను. ఇప్పుడు నా ఆస్తులు కూడా తగులుకునేస్తున్నాయి, నా దగ్గర దొంగ సంతకాలంతా పెట్టుకునేసిందే అనేసి నేను ఏదన్నా మీడియాకు పోతే ఏదన్నా వస్తే సపోర్ట్ చేస్తారంటే చేస్తానని నేను
మళ్ళీ నేను అతన్ని ఒక 2-3 సార్లు కలవాలని చూస్తే అతను నాకు కలిసేదానికి వీలు పడలేదు. అతను మా దాదాపు 8-9 నెలలు, ఒక 10 నెలల దాకా నాకు ఫోన్లు కూడా కాంటాక్ట్ లేదు. నాకు ఫోన్ నెంబర్ కూడా లేకుండా పూడ్చింది. సరే తీరా చూసి విచారిస్తే చనిపోయినాక తెలిసింది అతను ఈ విధంగా జైలుకి పోయినాడని, ఈ విధంగా. ఇప్పుడు ప్రధానంగా మీరేంటి అంటే మీకు పెళ్ళి అయిందా, మీ పరిస్థితి అంటే మీరు ఒక రాజకీయంగా ఒక సర్పంచ్గా కూడా పనిచేశారు, మీరు ఎలా ఆమె వల్ల చిక్కున్నారు అంటే ఎలాంటి దీనివల్ల ఆమెతో మీరు సహవాసం చేయాల్సి వచ్చింది? నేను కొంచెం బాగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటూ బాగున్నాను. బాగున్నప్పుడు నాకేంటంటే నేనేదో నాకు టైం బాగాలేకనా ఆమెతో ఇల్లీగల్గా కాంటాక్ట్ పెట్టుకున్నాను. మగవాడన్నా ఒక ఆడది కనపడితే ఏదో ఇష్టపడి పోతామన్నది. అదేం చేసిందంటే దాన్ని ఆమె క్యాష్ వేసుకునేసింది. నన్ను ఎట్లా లోపరుచుకోవాలనో ఏం చేసిందో లోపరుచుకుంటూ వచ్చేసింది. నన్ను ఎట్లా కావాలంటే అట్లా ఆడిస్తా మళ్ళింది. వ్యాపారానికి పోవాలంటే కూడా పానీయకుండా చేసేది. డబ్బు ఏదైనా వస్తే కూడా ఇంటికి ఆడికి దమ్మనేది, ఇవన్నీ చేసేది. ఇట్లా ఉంటే ఇంక నేను ఈ విధంగా ఉంటే తగులుకునేస్తాను. నేను ఎదిరించే కాడికి వచ్చే కాడికి ఇద్దరికి రెచ్చలబడతా వచ్చే కాడికి ఆమె మీద నా మీద తిరగబడడం. నాకు కంటతడి పెట్టారు. ఎందుకు అంత బాధ ఏమి వచ్చింది? నా బిడ్డల్ని, నా కూతుర్ని, నా భార్యని చుట్టుపట్టుకొని కొడతారనేది. ₹1 ఇల్లు తెచ్చి నేను ఎక్కడికి తీర్చేదండి? నాకేం ఉండయండి. నేనంతా నష్టపోయినాను. నేనంతా ఆస్తులు పోగొట్టుకున్నాను. నేను ₹1 పెట్టి ఇల్లు తీసిస్తావా, 2 కోట్లు పెట్టి ఇల్లు తీసిపోతే నీ అంతా చూస్తాను. నీ భార్యని, నీ బిడ్డలని నడీదులు కొడతాననిందండి. మా ఊర్లోకి వచ్చి మధ్యస్థాలు పెడతాననింది. నేను 10 మందిలో గౌరవంగా బతికి 10 మందిలో ఉండేవాడిని. నా బాధలు ఎవరికి చెప్పుకోను. నేను ఇంకేడకుండా ఇప్పుడు చెప్పుకుంటున్నాను మీకు. నేను పడిన చిత్రహింసలు దేవుడు కూడా పడి ఉన్నాడు. ఆ దేవుడు నాకు ఎందుకు ఆ విధంగా నా సొత్తులు పెట్టి నేను ఆమె దగ్గర చిత్రహింసలు పడినానండి. నా బాధలు ఒక్కొక్క రోజు 2-3 సార్లు నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని కూడా పోయాను నేను. కానీ నా భార్య, నా బిడ్డలు ఉన్నారని నేను మళ్ళీ విరమించుకొని వచ్చినాను. నేను అంత దూరం వెళ్ళాను. నేను కూడా నన్ను కూడా అంత లేజుగా వదలలేదు. ఫైనల్గా మీరు ఎంత పోగొట్టుకున్నారు? మీ డిమాండ్ ఏంటి? దాదాపుగా నేను స్థిరంగా మొత్తం నష్టపోవడానికి కారకురాలు ఆమె. నా ఆస్తులు దాదాపు ₹1 దాకా ఆమె తినేసింది. ఆమెకి ఏమంటూ లేదు. ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ ప్లాట్ఫామ్ ఆమెది. ఆమెకంటూ నేను చేరినప్పటికీ ఏమీ లేదు. ఎక్కడన్నా పోయి కూలికి పోతే తప్ప వాళ్ళకి ఏ బతుకు లేదు. ఈరోజు కూలికి పోకుండా ఏం లేకుండా ఇంట్లో అన్ని సామాన్లు అవన్నీ పెట్టుకుని ఉంటే ప్రతి ఒక్కటి నేను తీర్చిందే. దీంట్లో చూడండి, దీంట్లో ఏమున్నాయో అవన్నీ నేను తీర్చినట్టువే. ఏ వస్తువు, ఏ ₹1 కూడా ఆమె దగ్గర లేదు. నేను పోయి చేరినట్టు కూటికి కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇదంతా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ప్రధానంగా ఇప్పుడు మీరు డిమాండ్ ఏంటి? ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? ఇలాంటివి ఇంకొక మగవాడికి జరగకుండా చూడాలి. కిల్లి రవికి న్యాయం చేయండి. నా బతుకేదో నేను బతుకుంటున్నాను. ఒక తల్లి, ఒక తమ్ముడిని సాకాల్సిన వయసులో అతను చనిపోయినాడు. పెళ్లి కావాల్సిన వయసులో అతనికి ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఆధారం ఈ బిడ్డే అనుకుంటుంది ఆమె. ఇప్పుడు ఏమిది లేకుండా బూడ్చింది కదా. ఆమె దగ్గర ఉండి ఆమె బోటిక్ వ్యాపారం ఏదో బోటిక్ అనే ఏదో లీలామహల్ సెంటర్ కాడ ఏడో డీమార్ట్ కాడ పెట్టున్నదంట. అదంతా కూడా నన్నే మార్చిన డబ్బే. ఆమెదంటూ ₹1 ఎక్కడా లేదు. నన్నే మార్చిన డబ్బే. అదంతా కూడా చేసి ఆమెకి ఎయిర్పోర్ట్ కాడ కూడా 2 ప్లాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా దయచేసి మీరందరూ మంచి దీంతో ఆ రవి అనే వాళ్ళ అమ్మకి హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు అందరికి రుణపడి ఉంటాను. ఆ ఆస్తులు నాకు పడలేదు. నా 8 ఎకరాల 84 సెంట్లు నాకు వస్తే చాలు. అంతేగాని నాకు ఉండేది ఆ ఇంట్లో ఉండే సామాన్లు కానీ ఆ ఆస్తులు కానీ నాకేముంది. అవన్నీ కిల్లి రవి వాళ్ళ అమ్మకి హ్యాండ్ ఓవర్ చేస్తే మానవతా దృక్పథం ఆలోచించి హ్యాండ్ ఓవర్ చేయండి. ప్రధానంగా ఉషారాణి భాగవతం వింటుంటే నిజంగా భయం పుడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, నెంబర్ వేసుకుంటూ పోతే నెంబర్ సంఖ్య ఎక్కడికో వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. శేఖర్ అనేటువంటి బాధితుడు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ప్రధానంగా ఆ శేఖర్ అనేటువంటి ఈ బాధితుడు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏదైతే మగవారి సెంటిమెంట్ని లేకపోతే మగవారి వీక్నెస్ని అడ్డం పెట్టుకొని అవి వీడియోలు ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర ఆస్తులు కావచ్చు, డబ్బులు కావచ్చు పెద్ద ఎత్తున దండుకోవడం, వాళ్ళని బెదిరించడమే ఉషారని పనిగా కూడా పెట్టుకొని అనేక మంది మగవారి జీవితాలతో ఆడుకుంటుంది. ఎవరైతే చనిపోయినటువంటి రైల్వే ఉద్యోగి రవికి న్యాయం చేయాలి, అక్రమంగా ఉషారాన్ని సంపాదించినటువంటి ఆస్తులు డబ్బులంతా కూడా రవి కుటుంబానికి చెందేలాగా చూడాలంటూ కూడా ఆ బాధితుడు శేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.